ఐశ్వర్య బియ్యం అంటే సంవత్సరం పైగా నిల్వ ఉంచిన దంపుడు బియ్యం క్వాలిటీ కలిగిన నేచురల్ గా ఫామ్ అయ్యే తౌడు పొరతో పోషకాల్ని రుచిని అందిస్తుంది. ఐశ్వర్య బియ్యం గింజ గింజలో ఆరోగ్య. కోరుకొండ అంటే ఊరి పేరా, ఇంటి పేరా, లేకపోతే ఒక ఏరియా పేరా, లేకపోతే కొండ పేరా, ఏంటి నాకు చెప్పండి. చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ అయితే కామెంట్స్ లో అందరూ అడిగే క్వశ్చన్. కామెంట్స్ లో కూడా అదే అడుగుతారు, కోరుకొండ అంటే మీ ఇంటి పేరా మీ ఊరి పేరా ఏంటి చెప్పండి. చెప్పండి. ఊరి పేరండి కోరుకొండ. ఓకే, ఊరి పేరుని మీ ఇంటి పేరుగా మార్చేస్తున్నారైతే. దీపు కోరుకొండ, నాకు అదే డౌట్ వస్తూ ఉండింది. మేము డిస్కస్ చేసినప్పుడు కూడా ఇంటి పేరా ఏంటి అని చెప్పి, ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా. పాండవులకి పైన ఒకరోజు పాండవులు ఉంటారు, పంచపాండవులు, అన్ని టెంపుల్స్ ఉంటూ ఉంటాయి. పంచపాండవులకి ఇక్కడ ఒక గుడి ఉంటుంది కోరుకొండలో. సో ఇక్కడికి వచ్చి మేము వనభోజనాలు సంథింగ్ చేసుకున్నారు కదా అక్కడ. భీష్మ ఏకాదశికి 5 రోజులు తీర్థం చేస్తారండి. కోరుకొండ కాపవరం లో ఉందండి పాండవులది కొండ. అది పాండవుల కొండ ఉందని చాలా మందికి తెలియదు. ఎర్రంపాల అని ఉందంటారు, వేరే వేరే ప్లేస్ లో తెలియదు అంటారు. కానీ మా ఊళ్ళో కొండ ఉందండి. భీష్మ ఏకాదశి రోజు పాలు పొంగిస్తాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ కొండెక్కి భీముడిది బొమ్మ ఉంటదండి, ఆ బొమ్మను ఎత్తుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారని, భీముడు లాంటి మంచి బుజ్జి బాబు పుడతారని అలాంటివి ఉండేవి. మా చిన్నప్పుడు ఉండేవండి. ఈ మధ్య కొంచెం ఈ ఫోన్లు టీవీలు ఎన్నో వచ్చాక జనాలు వెళ్ళడం అవన్నీ మానేసి ఓన్లీ తీర్థాలప్పుడే వెళ్ళి పాలు పొంగించుకొని వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే అది బౌద్ధ స్తూపాలకి బాగా ఫేమస్ అయింది అనమాట అండి. అక్కడ బౌద్ధం యొక్క. అండ్ ఇంకోటి కూడా చూసానండి, ఊరంతా ఏదో భోజనం చేయరు ఒకరోజు సంథింగ్ మార్నింగ్ కోరుకొండ గ్రామంలో అనేది ఒకటి ఏదో వీడియో వేరే దగ్గర మీ దాంట్లో వచ్చింది. కోరుకొండకు మంచి విశిష్టత ఉన్నట్టుంది కదా. లక్ష్మీనరసింహస్వామి ఫేమస్ అసలు స్వయంభూ కాబట్టి. రీసెంట్ గానే మా లక్ష్మీనరసింహస్వామి కొండ మీద జరిగిన మిరాకిల్ అవుతుందండి. ఒక ఇద్దరు అబ్బాయిలు రాజమండ్రి నుంచో ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారటండి. వచ్చి కొండ ఎక్కారట పైకి. ఎక్కితే కొండ డోర్లు అయ్యి వేసేసి ఉన్నాయంటండి, టెంపుల్ డోర్లు అవన్నీ. అయితే ఎవరో లేరా అని చెప్పేసి ఇలా కన్నంలోంచి తొంగి చూసారటండి, ఎవరన్నా ఉన్నారా లేదా లోపల నుంచి సౌండ్స్ వినబడినాయి. డోర్ లాక్ వేసారా? డోర్ లాక్ వేసేసాం. రే ఈ టైంని ఈ సమయంలో గుడి మూసేస్తారు కదా, సాయంత్రం రండి అని చెప్పేసి మాటలు వినిపించినాయి అంటండి లోపల నుంచి. వాళ్ళు గబగబా భయపడి కిందకి పరిగెట్టుకొని వచ్చేసి పైనుంచి మాటలు వినిపించినాయి అండి. కొండపై నుంచి ఎవరైనా మనిషి ఉన్నాడా ఇరుక్కుపోయాడా ఏంటో తెలీదు, డోర్లు అయ్యి వేసేసి ఉన్నాయి, మాటలు వినిపించినాయండి. అంటే కిందకెళ్తే 11కి ఆరాధన పెట్టేస్తారండి దేవుడికి. పైన ఆరాధన పెట్టేసాక ఇంక డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఇంకెవరన్నా ఎక్కినా కోతులు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఎవరన్నా ఎక్కినా కొంతసేపు కూర్చొని వచ్చేస్తారు, కానీ పైన డోర్స్ అయితే ఓపెన్ చేయరండి. అయితే కిందకెళ్ళి చెప్పగానే వీళ్ళందరూ కంగారు పడి, టెంపుల్ పంతులు వాళ్ళు ఉంటారు కదండి, కంగారు పడి ఏంటి ఏదైనా మనిషి ఉండిపోతే మన్నాడు మళ్ళీ 11ంటికి ఆరాధన టైంకి వెళ్ళే వరకు అందులో ఇరుక్కుపోతాడు, తినడానికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఏముండదు అని చెప్పేసి ఇప్పుడు వరకు చరిత్రలో మళ్ళీ గుడి క్లోజ్ చేశాక మళ్ళీ ఓపెన్ చేయలేదంటండి. ఏంటని చెప్పేసి పైకి వెళ్ళి గబగబా డోర్ లైన్ ఓపెన్ చేసి వస్తే ఎవ్వరూ ఒక్క మనిషి కూడా లేడంటండి లోపల. ఆ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వచ్చి మీరు తర్వాత రండి అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వచ్చి ఇలా అని చెప్పి వాయిస్ కూడా మనిషి వాయిస్ లాగా రాలేదండి, చాలా గంభీరంగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు టైంలో ఎందుకు వచ్చారు, వాళ్ళ అదృష్టం అండి అది. ఈ విషయం ఇదంతా తెలిసాక ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. స్వామి తప్పకుండా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. చాలా ఫేమస్ అండి లక్ష్మీనరసింహ స్వామి అంటే. లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంవత్సరం అనుకుంటా కొండెక్కము. కొండెక్కినప్పుడు ఫస్ట్ డే చాలా మంది ప్రతి ఇయర్ ఎలా ఎక్కుతుంది అంటే అండి కొండ మోకాల మెట్ల మీద ఎక్కుతుందండి. మోకాల మీద ఎక్కుతుందండి. ఎన్ని మెట్లు ఉంటాయండి మొత్తం? అరౌండ్ 400 అట్లా ఉంటాయి. 400 స్టెప్స్ మీరు మోకాళ్ళ మీద, లేకపోతే కొన్ని మోకాళ్ళ పర్వతం? లేదండి, మొత్తం అంతా మోకాళ్ళు. ఎలా ఎక్కుతున్నారు దీపు గారు? మొక్కుకున్నానండి. అంటే ఒకప్పుడు వేరు, మనం అందరం అంటే ఒకప్పుడు అంటే ఓ పెద్దవాళ్ళమని కాదు నేను అనేది, ఒక 10 years బ్యాక్ అయినా సరే కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో, కోవిడ్ తర్వాత నుంచి చాలా వీక్ అయిపోయారు జనాలు అందరూ, ఆల్మోస్ట్ అందరూ వీక్ అయిపోయారు. ఎక్కడమంటే సాధ్యం కాదు.
ఇంట్లో స్టెప్స్ ఎక్కడానికి లిఫ్ట్ ఉంటే తప్పితే ఎక్కలేని సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అలాంటిది ఎలా ఎక్కేసారండి మోకాళ్ళ మీద? లక్ష్మీనరసింహ స్వామి నడిపించారు. ఆయన కనీసం ఒక పొక్కు రాలేదు, ఏం అవ్వలేదండి. మీ యాక్చువల్లీ ఏంటంటే సమ్ ప్లేస్ లో మీకు ఇప్పుడు గోల్డ్ పడిపోయిందండి, మీకు దొరుకుతుంది అంటారా మళ్ళీ ఒక గంట తర్వాత వెళ్ళి ఒక కొన్ని వేల మంది, ఒక 20,000 మంది, 10,000 మంది జనం ఉన్నారు. మెట్లు ఫుల్ గా ఉన్నారండి, మొత్తం బంగారం పడిపోయింది. పడిపోయిందా? నాది 10 గ్రామ్స్ నల్లపూసలు. మార్నింగ్ నేను ఆల్రెడీ మోకాళ్ళ మీద కొండ ఎక్కేసానండి, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం. ఈవినింగ్ రథం 1 గంట ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. రథం పళ్ళు వేయడానికి వెళ్తాం, అరటి పళ్ళు వేయడానికి రథం మీద. అయితే ఆ టైం మేము వెళ్ళాము. మీరు ఎలాగా కొండ ఎక్కలేదు కదండి, నేను తెల్లవారుజామున ఎక్కొచ్చేసాను కదా, మీరు మా బాబు పేరు అర్షద్ అండి, ఇద్దరు కలిపి కొండ ఎక్కండి, నేను కింద కూర్చుంటాను, మార్నింగ్ ఎక్కాను కదా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాను. మా బాబు అన్నాడు, లేదు అమ్మ వచ్చే వరకు నేను వెళ్ళను అని పేచి పెట్టేశాడని. అయితే స్లోగా కొండ ఎక్కాం, దర్శనం చేసుకున్నాం. నేను స్లోగా దిగుతాను, కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా, మీరు ఫాస్ట్గా దిగేయండి అని చెప్పేసాను. ఈయన కిందకి దిగేశారు. నేను సక్కం వరకు వచ్చేసాను. ఒక 20 స్టెప్స్ ఉంటాయేమో కిందకి వెళ్ళడానికి. ఇలా చున్నీ వేసుకున్న చున్నీ ఇలా జరుపుకుంటే 10 గ్రామ్స్ నలుపూసలు పడిపోయి. ఎక్కడ పడిపోయాయి అనేది నాకు తెలియదు కదా, ఏమీ తెలీదు. తొక్కిసలా తోసేసుకోవడం అదే ఉంది మొత్తం. అయితే నేను కిందకి దిగే మార్గం నుంచి మళ్ళీ పైకి గబగబా ఎక్కి నా నల్లపూసలు పడిపోయినాయండి అని చెప్పేసి ఏడుస్తా. ఎక్కి ఏంటి నరసింహస్వామి నాకు ఎలా చేసావు అని చెప్పేసి మనసులో మనకి బాధగా ఉంటది కదండి. అప్పటికే 10 గ్రామ్స్ అంటే ₹1,00,000 అయిపోయింది బంగారం. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అని చెప్పేసి పైకి దిగే వాళ్ళు అందరినీ ఏమండి నల్లపూసలు పడిపోయి అని అంటే ఒక ఆవిడది రాజమండ్రి అంటండి. ఆవిడకి దొరికింది, జాకెట్ లో వేసుకుంది. ఆవిడ ఏం చేసిందంటే ఇవేనా అమ్మ అని జాకెట్ లోంచి తీసి ఇవేనా చూసుకో అని చెప్పించిందండి నా చేతి. ఇవేనండి అని చెప్పేసి ఇలా ఇంకా నరసింహస్వామి వైపు తిరిగి ఆయన దండం పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఆవిడ చెప్పాయి. దేవుడు అనుగ్రహం బాగా గట్టిగా ఉందండి రెబ్బు గారు, నిజంగా. ఈ విషయం ఎవరికి చెప్పినా సరే అందరూ షాక్ అండి. చిన్న ముక్కు కూడా పడిపోతేనే దొరకదు ఈ రోజుల్లో. అలాంటిది ఒక ఆవిడ జాకెట్ లో వేసుకున్నది నీకు తీసిచ్చారంటే అది మామూలు విషయం కాదు అని చెప్పేసి. అదే సిచ్యువేషన్ నేను ఈయన జర్మనీ వెళ్ళినప్పుడు ఈయనకి హెల్త్ బాగోక అలా చాలా ఇబ్బంది పడిపోయారు కదండి. నాకు నల్లపూసలు అంటే మన సెంటిమెంట్ ఏంటండి. ఓకే 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 మన ఆఫ్ కోర్స్ నల్లపూసలు అని అంటే చాలా పెద్ద ఒక గాజు జస్ట్ బై మిస్టేక్ పగిలిపోతేనే చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం. ఆ దేవుడు నాకు లక్ష్మీనరసింహస్వామి ఇలా నల్లపూసలు ఇచ్చాడు, నిన్ను అలాగే వెనక్కి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఏ ప్రాబ్లం లేకుండా నిన్ను వెనక్కి తీసుకొచ్చాడు ఆయన. అంత మిరాకిల్ అండి మా ఊరు లక్ష్మీనరసింహస్వామి అంటే. అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందిలేండి, అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. సో ఎవరికైనా సరే, ఒక ఇన్ఫ్లుయెన్సర్కి కానీ సెలబ్రిటీకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటాము, ఒక గుడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటాము. అంటే 2 ఫేస్లు ఉంటాయి, అందులో బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది. మీకు గుడ్ అంటే వెంటనే ఏది గుర్తొస్తుంది, బ్యాడ్ అంటే వెంటనే ఏది గుర్తొస్తుంది? మాకు గుడ్ అంటే మా బాబు మాకు పుట్టడం అండి. అది కూడా December 31st పుట్టాడు. వాడితే చాలా ఇష్టం. న్యూ ఇయర్ ఎంటర్ అవుతూ ఉంటే పుట్టేశాడు. మా బాబు పుట్టడమే మా లైఫ్ టర్నింగ్. వాడు వచ్చాకనే మా లైఫ్ లోకి వెలుగు వచ్చింది అంటారు చూడండి, అలా వచ్చింది. వాడంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి బాబుకి? ఇప్పుడు 5 వెళ్ళి 6 వచ్చాయండి. యూకేజీ వెళ్తున్నాడా? యూకేజీ. మంచిగా చక్కగా స్కూల్కి వెళ్ళే బాబు ఉన్నాడు. సో ఇలానే మీరు, ఎందుకంటే మన ప్రొఫెషన్ మనకి ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఈ రోజుల్లో కష్టం, వర్కింగ్ విమెన్కి ఎస్పెషల్లీ. దట్టు మీకంటే ఒక ప్లేస్లోనే ఉండదు, ఏ ప్లేస్లో షూట్ ఉంటే ఆ ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉండాలి. కీప్ ట్రావెలింగ్ అంటే ఇంక ప్రతి ప్లేస్కి వెళ్తూనే ఉండాలి కదా. మరి బాబుతో మేనేజ్ చేయడానికి అవుతుందా? అవుతుందండి. అవుతుందా? చాలా డీసెంట్ గా ఉంటాడు, కోఆపరేటివ్. వాళ్ళ డాడీ చెప్తే అది వింటాడు. వెరీ నైస్. క్లాస్ మెచ్యూరిటీ లెవెల్స్ హై అండి. అంత చిన్న వయసులో కూడా చాలా మెచ్యూర్డ్ గా అలా చేస్తాడు అండి. ఈ రోజు మీ ఇద్దరం బయటికి వెళ్తుంటే వేరే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఏడుస్తారు, నేను వస్తానని మారం చేస్తారు. బట్ మీరు ఎక్కడికైనా మేము వెళ్దామని చెప్పేసి ఇవాళ వస్తుంటే కూడా తన స్కూల్లో దిగేసాడు తప్పించి నేను వస్తాను కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్తుంటేనే వాడు ముద్దొచ్చేస్తున్నాడు నాకు. అంటే పిల్లలు అర్థం చేసుకో ఉంటారు కొందరు, బట్ ఇంత బాగా ఇంత ఇదిగా ఉండడం అంటే గ్రేట్ నిజంగానే. అంటే
ఫస్ట్ నుంచి అలానే ఉండేవాడా 3 years అంటే మేము అలా మీరు అలా మలుపు తిప్పుకున్నారు అనమాట. అయితే నిజంగా అలానే ఉంచుకోవాలండి ఈ రోజుల్లో.